హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు పెడన వచ్చేసామండి. నేను మీకు ఆల్రెడీ పెడనలో కలంకారీ శారీస్ అవి చూపించాను కదా. శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా అది ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారు చేస్తారు అనే దగ్గరికి మనం వచ్చామండి. వీళ్ళు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ వాళ్ళేనండి. వాళ్ళదే నేను మీకు చూపించాను షాపింగ్ వీడియో. అయితే వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, పెన్ కలంకారీ కూడా ఇక్కడ ఎలా ఉంది ఏంటి అవి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదండి, అక్కడ అనమాట వీళ్ళది షాపు తయారీ అంతా కూడా వాళ్ళు ఓన్గా చేస్తారనమాట అండి. ఇక్కడే ఇవిగోండి, ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితేను. అంటే ఫ్యాబ్రిక్స్ కానీ, శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయండి. ఫ్యాబ్రిక్స్లో చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మీరు చూశారు, కాటన్, సిల్క్, నెల్లూరు సిల్క్ ఇలా అనమాట రకరకాలండి. కేరళ సిల్క్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాటన్ అయితే లైట్ వెయిట్ ఉన్నాయి, కోటా శారీస్ ఉన్నాయి. తర్వాత కొంచెం వెయిట్లెస్ అనమాట. ఏదైనా సరే వెయిట్లెస్సే ఉన్నాయండి. వెయిట్ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. కొంచెం వెయిట్ ఉన్నవి కూడా ఉన్నాయండి. అంటే కొంచెం ఇష్టపడతారు చూడండి, కొంచెం అలా మందంగా కట్టుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళకి అవి కూడా ఉన్నాయండి. అన్నీ లైట్ వెయిట్ అనేది చెప్తే అది కరెక్ట్ కాదు కదా. అవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయండి. కానీ ఇవన్నీ కూడా ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంటే నేను కొంత భాగం మాత్రమే తీయగలిగానండి. అంటే బ్లాక్ ప్రింటింగ్ అది లేదు, ఆ రోజు మేము వెళ్ళేసరికి అయిపోయింది. మామూలుగా శారీస్ ఎట్లా పెన్ కలంకారీ ఎలాగా, ప్రింటింగ్ అది ఎలా వేస్తారు ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందామండి. లుంగీలు కూడా ఉంటాయండి, కలంకారీ లుంగీలు, బెడ్షీట్స్, కర్చీఫ్స్ అన్నీ అనమాట. ఏదైనా హోల్సేల్ రేట్లోనే ఇస్తారండి. కింద వీడియోలోని కూడా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మనకి ఏది కావాలన్నా సరే వీడియో కాల్లో మనం అన్నీ చూపిస్తే ఏది కావాలనేది మనం అడిగితే వాళ్ళు దాన్ని మీకు కొరియర్ చేస్తారండి. కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అట్లా అనమాట. ఇవిగోండి, ఇక్కడ కలంకారీ బ్యాగ్స్ కూడా అండి ఎంత బాగున్నాయో. కుట్టి చక్కగా చిన్న చిన్న పీసులు మిగిలితే ఇలా కుట్టేస్తారటండి. నేను ఊరికే అడిగానండి, లాస్ట్ బిట్స్ ఏమన్నా ఉంటే ఇస్తారా మాకు అని అంటే, లేదండి ఇలా బ్యాగ్స్ అవి తయారు చేసి వాటికి మేము యూజ్ చేస్తామని చెప్పారు. ఆ బ్యాగ్స్ కూడా చాలా ముచ్చటగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మెత్తటి క్లాత్తో మధ్యలో స్పాంజ్ వేసి కుట్టారేమో, చాలా బాగున్నాయండి. ఇవి కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇవి డ్రెస్ మెటీరియల్స్కి చెప్పాను కదండి, కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయి ఇవి అనమాట. ఇవి శారీస్ అండి, ప్లెయిన్గా చూసారా, బార్డర్ ఉన్న శారీస్ అనమాట. వీటిని తీసుకెళ్ళి ప్రింట్ వేస్తారండి. ప్లెయిన్గా ఉన్నాయి చూసారా, క్రీమ్ కలర్, ఎక్కువ క్రీమ్ బేస్ మీదే వస్తుందండి కలంకారీ. ఇక్కడ ఆరబెట్టారండి. కలంకారీ వేసిన తర్వాత ఇలా ఆరబెడతారండి. ఒకసారి వేసేసి దాన్ని ఆరబెట్టి మళ్ళీ రెండోసారి కలరింగ్ చేస్తారనమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంతమంది కూర్చున్నారు. వీళ్ళందరూ కూడా అలా చేస్తారండి. అయితే ఇది పెన్ కలంకారీ అటండి. మీ పేరు? లక్ష్మి. మీరు ఈ పెన్ కలంకారీ చేస్తూ ఉంటారా? అవును. పెన్ కలంకారీ అనేది ఇదివరకు కాళహస్తిలోనే ప్రసిద్ధి అనుకునేవాళ్ళం కదండి. కానీ ఇప్పుడు పెడనలో కూడా పెన్ కలంకారీ చేస్తున్నారండి. ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి. మామూలు కలంకారీ కంటే కూడా ఈ డిజైన్ ఇంకా స్పెషల్గా కనిపిస్తుందండి. మీ పేరండి? కల్పన. చూశారు కదండి, వాళ్ళ పేర్లు కూడా ఎంత ఆనందంగా చెప్పారో. ఇలా ఈ కలంకారీ వేయటంలో వీళ్ళందరూ కూడా అసలు బ్రష్ పట్టుకుంటే వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయారండి. మధ్యలో నేను అడిగాను కాబట్టి చెప్పారు, కానీ లేకపోతే వాళ్ళు మాత్రం కంప్లీట్గా అది ఎలా చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారండి. ఈ కలర్స్ అండి మనకి అన్నీ కూడా కూరగాయలు, దుంపలు వాటి నుంచి తయారు చేస్తారటండి కలంకారీవి. ఇదిగో ఈ చీర చూసారండి, అయిపోయింది కాబట్టి ప్రింటింగ్ ఆరబెట్టారండి. చీర రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఆరబెడతారన్నమాట అండి. పెయింట్ అంతా చక్కగా ఆరిపోయేలా కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారండి. ఒక మేడం లాగా ఆవిడ వచ్చి దీనికి ఇది వేస్తే బాగుంటుంది, దానికి అది వేస్తే బాగుంటుంది అని చెప్తారండి. ఆ ప్రకారం అందరూ వేస్తారనమాట. ఈ చీర చూడండి ఎంత బాగుందో, వైలెట్ కలర్ వచ్చింది కదండి, దానికి బ్లాక్ వేస్తున్నారండి. కింద బార్డర్కి జెరీ బార్డర్ ఉంది, దాని మీద బ్లాక్ కలర్ వేస్తున్నారండి. చూడండి, అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనకి. తర్వాత చీర అంతా వైలెట్ కలర్ వచ్చిందండి. ఇటువైపు అంతా ఎల్లో మీద అదంతా డిజైన్ లాగా వచ్చిందనమాట. చాలా వెరైటీగా ఉందండి ఈ చీర అయితే మాత్రం. ఇక ఒకసారి ఆ వైలెట్ అంతా వేసిన తర్వాత అదంతా ఆరిపోయినాక దాని మీద ఉన్న పువ్వులు అవి కలర్స్ వేస్తారటండి. ఇవైతే మనం పిచ్చివాయి డిజైన్ బ్లాక్లో చూసాం కదండి, అదే చీర. ఇది ఇటుకరాయి రంగు అనమాట అండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చిందనమాట.
ఇది కూడా వేస్తున్నారనమాట అండి. ఇది కూడా ఫస్ట్ ఒక ట్రిప్ వేసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ కలర్స్ దిద్దుతారటండి. ఎంత శ్రమ దాగి ఉందో చూడండి దీని వెనకాల. మనం ఏమన్నా చీరలు కొనడానికి వెళ్ళామనుకోండి, అబ్బో ఇంత రేటా అనుకుంటాం కదా. వీళ్ళ శ్రమ చూస్తే నాకు అనిపించిందండి, ఇంతమంది కూర్చుంటే కానీ ఈ చీర తయారవదు కదా, మనం రేట్ ఇవ్వడం అనేది కరెక్టే అనిపించిందండి నాకైతే మాత్రం. చూసారా ఇది పళ్ళులో ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా, అసలు ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ వరకు వాళ్ళు వేసేస్తున్నారండి. అందుకే చీర కూడా తొందరగా కంప్లీట్ అయిపోతుందన్నమాట. అలా కలర్స్ వాళ్ళే తెచ్చుకుని కలిపేసుకుని వేసుకుంటారనమాట అండి. అంటే ఏదైనా లైట్ చేయాలన్నా డార్క్ చేయాలన్నా అంతవరకు వాళ్ళు తయారు చేసుకుంటారండి. మెయిన్ కలర్స్ అయితే మెయిన్ వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారటండి ఓనర్స్ వాళ్ళు అనమాట. అగోండి ఒక్కో డిజైన్కి ఒక్కొక్క కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ ప్రకారం వాళ్ళు నింపేస్తారండి దానిలో. ఇది పెన్ కలంకారీ అండి. మనం ఇదివరకు కాళహస్తిలోనే పెన్ కలంకారీ అనుకునేవాళ్ళం కదండి. అలాంటిది ఇప్పుడు పెడన్లో కూడా పెన్ కలంకారీ బాగా వేస్తున్నారనమాట అండి. ఈ చివరి ఉంది చూసారా బ్లౌజ్ అనమాట, అది ఆ పీస్కి మాత్రం కలర్స్ వేయరండి, మిగతా శారీ అంతా కలర్స్ వేసేస్తారండి. చూసారా ఎంతసేపు పడుతుందో ఇదంతా వేయడానికి వాళ్ళకి. ఇంతమంది కూర్చుంటేనే టైం పడుతుందండి. అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది మనం చూసిందేనండి బ్లాక్, అంటే ఫస్ట్ చూసిన దానికి ఇంకా డార్క్గా కనిపిస్తుంది కదా, ఇంకా బాగా వేశారనమాట అండి. ఇంకోసారి నేను మళ్ళీ లాస్ట్లో మీకు మళ్ళీ తీసి చూపిద్దామని ఇది చూపిస్తున్నానండి. ఇదిగోండి బ్లాక్ మీద బ్లాక్ అనమాట ఇదంతా కూడా. అయితే అండి ఈ చీరలు కట్టుకుంటే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఎందుకంటే కూరగాయలు దుంపలు వాటిలతో తయారు చేసింది కాబట్టి మన ఆరోగ్యానికి కూడా ఏ విధమైన డోకా లేదని అనిపించిందండి నాకైతే. అన్నీ ఆర్గానిక్ అని పంటలు పండిస్తున్నారు కదండి. అలాగే ఈ చీరలు కూడా ఇలా మన న్యాచురల్ వాటితో తయారు చేస్తే మనకి హెల్త్కి కూడా ప్రాబ్లం ఉండదు, ఎంతో మంచిదే అనిపించిందండి. ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి చూడండి, కలర్ సెలెక్ట్ చేస్తున్నాం. అది బ్రౌన్ ఎల్లో ఉంది కదా, ఆ బ్రౌన్ ఎల్లో పైన తిక్కును ఇటు మధ్యలో షేడ్ వచ్చాడు, పైన కింద తిక్కు మధ్యలో షేడ్ అదల్లో. ఇప్పుడు మేడం చెప్పారు చూసారా, అలా కలర్ సెలెక్ట్ చేసుకుంటారండి. ఇక్కడ విశేషం ఏంటో చూసారండి, నేను కూడా వేస్తానండి అంటే వేయొచ్చు అన్నారండి. వేసాను అనమాట, బ్రష్ తీసుకొని వేస్తున్నానే కానీ ఆ పక్కకైనా వేసేస్తామని కొంచెం ఫీలింగ్ వచ్చింది. కానీ పర్లేదులేండి, ఆ ఒక్క కాడ మాత్రం కంప్లీట్ చేశాను. నాకు కూడా భలే ఆనందం అనిపించిందండి అలా వేస్తుంటే, చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట. చూసారా మనం కూడా అంటే ఏదో కొంచెం బ్రష్ తిప్పడం వచ్చు కాబట్టి ఇలా ట్రై చేశానండి. శారీ అయితే చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందన్నమాట. మనం వేసేసరికి ఆ చీర కలర్ మనకు నచ్చేసిందండి బాగా. అంటే నేనేం అంతా వేయలేదు కానీ ఆ కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చిందండి. అక్కడ కూర్చోవడం నాకు కూడా అనిపించింది అనమాట. చాలా చాలా బాగుందండి. ఈ అనుభవం అయితే ఇంకా బాగుందనమాట, నాకు చాలా ఆనందం కలిగించిన విషయం. మీరైతే పెడన కలంకారీ శారీస్ కావాలంటే మాత్రం పైన ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీకు రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. మీకు ఈ వీడియో నచ్చిందండి. ఇవైతే స్క్రీన్ ప్రింటింగ్ ఇవ్వండి ఇవన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ ప్రింటింగ్ ఇంకోసారి చూద్దాం. థ్యాంక్ యూ.